హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనకి చక్కగా ఈవినింగ్ టైంలో ఒక్కసారి ఇలా ఉల్లివడలు అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. చక్కగా టీ టైంలో స్నాక్స్ లాగా లేదంటే పిల్లలు అడిగినప్పుడు వెంటనే కూడా ఇలా ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం అయితే ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలని తీసుకొని పొట్టు తీసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేనైతే 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలండి ఉల్లివడలకైతే. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని చక్కగా ఒకటికొకటి అంటుకోకుండా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి ఉల్లిపాయల్ని. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ విడదీసేసుకోవాలండి ఉల్లిపాయల్ని. ఇలా విడదీసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం వేసుకునే ఉల్లివడలకు సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయల నుంచి చక్కగా తడిదనం అనేది వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి. ఇంక ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయకోకుండానే పిండి వేసుకొని కలుపుకుంటాము. వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకి ఉల్లివడలు అనేటివి అస్సలు క్రిస్పీగా రావండి, మెత్తగా వస్తాయన్నమాట. అందుకే వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇలా చక్కగా ఉల్లిపాయల నుంచి తడంతా వచ్చే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలైతే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇందులోనే ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి చక్కగా మనకి ఉల్లివడలు అనేటివి. తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకా దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసేసుకోవాలండి. మీకు శనగపిండి వద్దు అనుకుంటే 5 స్పూన్ల వరకు మైదా పిండే వేసుకోవాలి. ఒకవేళ మీకు మైదా పిండి వద్దు అనుకుంటే డైరెక్ట్గా శనగపిండితోనైనా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నాను. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయొద్దండి. చక్కగా మనకి ఉల్లిపాయలో నుంచి వచ్చిన తడిదనంతోనే చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేనైతే వాటర్ అస్సలు యాడ్ చేయకుండానే కలుపుకున్నాను. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి. మనకు చక్కగా ముద్దగా వచ్చేలాగా చూసుకోవాలండి మనం కలుపుకున్న బ్యాటర్ అనేది. చూసారు కదా, వడలు వేసుకునే విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోండి, అంటుకోకుండా చక్కగా మనకి వడలు అనేటివి వస్తాయి. మనకి ఏ సైజులో కావాలో వడలు ఆ సైజులో కొంచెం పిండి తీసేసుకోవాలి. ఒక బాల్ లాగా చేసేసుకొని ఇంకో చేయి మీద పెట్టుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. చిన్న చిన్నగా వడల్లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ కూడా చక్కగా కాగిపోయింది. మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ ఒక్కొక్కటిగా ఇలాగే వేసుకోవాలి. మనం ఇది పప్పుచారు అన్నంలోకైనా పప్పు అలా వండుకుంటాం కదండి, చాలా అంటే చాలా బాగుంటాయి అలా పప్పు అన్నంలో నంచుకొని తింటుంటే. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేయొచ్చండి. టీ టైంలో చాలా బాగుంటాయి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. పిల్లలకు చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసి కొంచెం టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇవ్వండి, భలే రుచిగా తినేస్తారండి. చాలా బాగుంటాయి నిజంగా. తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి. ఇలా ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో పక్క అయితే రిటర్న్ చేసేసుకుందాము. రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేటివి చక్కగా ఫ్రై అయిపోతాయి. మనకి ఉల్లివడల్లో ఉల్లిపాయలు ఎక్కువగా పిండి తక్కువగా తీసుకోవాలండి. అలా తీసుకుంటేనే మనకి వడలు అనేటివి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఇక్కడ చక్కగా ఫ్రై అయినవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు మిగతా ఉన్న మనం కలిపి పెట్టుకున్న పిండితోని మళ్ళీ ఇలాగే వడలు వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి లోపల దాకా కుక్ అవుతుందండి. ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోతుంది. ఇక్కడ మనం వేసుకున్న రెండో వాయి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. నిజంగా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి.
ఇక్కడైతే నేను అన్నీ తీసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసేసుకున్నానండి. ఇంకా మీకు నచ్చినట్టు చట్నీ అయినా లేదంటే సాస్తోనైనా దేనితోనైనా చక్కగా సర్వ్ చేసుకొని తినేయొచ్చు. పిల్లలకైతే చక్కగా టమాటా సాస్తోనైతే సర్వ్ చేసి ఇచ్చేయండి, ఎక్సలెంట్‌గా ఉంటుంది. లేదంటే ఉట్టియే కూడా తినేయొచ్చండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం అన్నీ వేసుకున్నాం కదా! ఫ్లేవరు, టేస్టు 2 బావుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ ఉల్లివడలు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై.